మీ విజయ్ కుమార్ గంట. విజయవాడలో మల్లెతీగ సాంస్కృతిక సంస్థ ద్వారా రెండవ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకి ఈ పర్యాయం విజయవాడలో అతిపెద్ద విగ్రహం బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక శిల్పం ఎదుట తీసుకున్న సంకల్పానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ ఉత్సవాలు నిర్వహించాలనుకుని కవితల పోటీలు, కార్టూన్ల పోటీలు, కథల పోటీలు పెట్టారు. ఈ కథల పోటీల్లో గెలుపొందిన వారికి, కవితల పోటీల్లో గెలుపొందిన వారికి, కార్టూన్ పోటీల్లో గెలుపొందిన వారికి ₹1,00,000 బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించారు. 4 రాష్ట్రాలకు చెందినటువంటి కవులు, కళాకారులు, కార్టూనిస్టులు, కథకులు ఈ పోటీల్లో పాల్గొన్నారు, బహుమతులు గెలుచుకున్నారు. అయితే ఒక విషయం ఏంటంటే, ఈ ఉత్సవాలు నవంబర్ 22, 23న జరిగాయి. 22ని పుట్టినరోజు కాబట్టి ఆ రోజు వచ్చేటట్టుగా మీ మిత్రులు చేశారంటే కాదు, యాదృచ్ఛికం. గత సంవత్సరం కూడా ఇదే నెలలో కొంచెం తేదీల మార్పుతో జరిగాయి. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారి కోరిక మేరకు, అట్లాగే ఏపీ సాంస్కృతిక సృజనాత్మక సంస్థ సహకారంతో ఒక ప్రత్యేక సంచిక వేశారు. కథలు, కవితలు, కార్టూను పోటీల్లో బహుమతులు పొందిన రచనలు, కార్టూన్లు వీటిలో ఇచ్చారు. వీటి గురించి చెప్పటం కన్నా చదవటం చాలా ముఖ్యం. ఈ పుస్తకం మీకు లభిస్తే కొని చదవండి, లేదా ఉచితంగా ఇస్తే మల్లెతీగ సంస్థ వారిని అడిగి తీసుకుని చదవండి. అద్భుతమైన, ఆలోచించదగిన, ఉత్తేజపూరితమైనటువంటి రచనలు, ముఖ్యంగా కార్టూన్లు చూసినప్పుడు ఒక కార్టూను ఎంతటి కదలిక తీసుకొస్తుందో అర్థమవుతుంది. కథలు, కవితలు ఉన్నాయి. చాలా వరకు ఇవన్నీ నవ్యత దిశలో సాగినాయి. వీటికి న్యాయ నిర్ణేతగా శ్రీరామ్ కవచం సాగర్ గారు, ప్రచురణకర్తగా కలమిశ్రీ గారు ఉన్నారు. చదవండి ప్రత్యేక సంచిక.